చమురు అంటే గల్ఫ్ దేశాలపైన డిపెండ్ అయ్యేటువంటి పరిస్థితి. బట్ రాను రాను ఒక షెల్ విప్లవం వచ్చిందని చెప్పాలి అమెరికాలో. సో ఇప్పుడు అమెరికా నుంచి కూడా దిగుమతి చేసుకోవడానికి అవకాశం ఉంది. బట్ ద పాయింట్ ఏంటంటే సార్, రష్యా ఉక్రెయిన్ యుద్ధం మనకు తెలుసు. సో రష్యా ఉక్రెయిన్ ఉన్నటువంటి పరిస్థితుల్లో రష్యాకు ధనపరంగా భారత్ సహాయం చేస్తోంది. భారత్ కొంటోంది రష్యా దగ్గర నుంచి, చమురు కొంటోంది. అది మన మీద చాలాసార్లు అమెరికా కూడా చెప్పడం జరిగింది, రష్యా నుంచి కొనుగోలు ఆపేయాలి, ఐ థింక్ ఇండియా వింటుందని అనుకుంటున్నాను అని చెప్పేసి అమెరికా అధ్యక్షుడు ట్రంపే అనడం జరిగింది. సో ఇప్పుడు అమెరికానే ముందుకొచ్చి ఎంత కావాలంటే అంత కొనుక్కోవచ్చు అన్నటువంటి నేపథ్యంలో రష్యాను కొంత ఆయుధపరంగాతో పాటు ఆర్థిక పరంగా బలహీనం చేయడానికి కూడా ఇది భారత్కు ఇచ్చినటువంటి అవకాశంగా చూడొచ్చా? ఖచ్చితంగా భారతదేశం కూడా అందుకు అప్పుడప్పుడు తలొగ్గుతుంది ఈ గత 12 ఏళ్లుగా. ఎందుకంటే పాకిస్తాన్ మనకు వైరుధ్యం వచ్చినా, లేకపోతే ఇంకో దేశంతో వైరుధ్యం వచ్చినా 71 నుంచి ఇప్పటి వరకు దరిదాపు మనకు రష్యా అండగా నిలబడింది. అట్లాగే మొన్న యుద్ధం సమయంలో కూడా, గల్ఫ్ సంక్షోభ సమయంలో కూడా మనకు డిస్కౌంట్ రేటుకు రష్యా మనకు ఆయిల్ ఇచ్చింది. తర్వాత ఇప్పుడు కూడా అది కంటిన్యూ అవుతుంది. కానీ అమెరికా ఒత్తిడితోటి రోజు రోజుకు మనం చేసుకున్నటువంటి దిగుమతులు తగ్గించుకుంటూ వచ్చాం. మళ్ళీ ఇప్పుడు చేసుకోవచ్చు, మళ్ళీ రష్యా నుంచి కొనవచ్చు అని మళ్ళీ ఒక 4 రోజులు ఎక్స్టెండ్ చేసింది. ఏదేమైనా అమెరికా మనల్ని ఒత్తిడి చేసి అటో ఇటో ప్రెజరైజ్ చేసి కొంత ఈల్డ్ చేయగలుగుతుంది. మనం ఈల్డ్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇరాన్ మీద దాడి చేస్తే అమెరికా మనం గండించలేకపోయినాం, అదొక అంశం. రష్యా నుంచి తగ్గించుకోమంటే మనం పెట్రోల్ దిగుమతులు తగ్గించుకున్నాం, ఇదొక అంశం. తర్వాత చైనాకు వ్యతిరేకం క్వాడ్లో చేరమంటే ఇండియా క్వాడ్లో చేరింది చైనాకు వ్యతిరేకంగా. కాబట్టి అమెరికా ప్రెజర్స్ కు కొంత ఇండియా ఈల్డ్ అవుతుంది. గతంలో ఇది లేదు, కానీ ఇప్పుడు కొద్దిగా అప్పుడప్పుడు ఈల్డ్ అవుతుంది. తర్వాత 4వ అంశం, అత్యంత ముఖ్యమైన అంశం, BTA బయోలేటరల్ ట్రేడ్ అగ్రిమెంట్ విషయంలో వాళ్ళ అగ్రికల్చర్ ఇంపోర్ట్స్ కు మనల్ని ఎలో చేయమని ప్రెజరైజ్ చేస్తుంది. అక్కడే గత ఏడాదిగా వాయిదా పడుతుంది. ఇక్కడున్న రైతాంగం, ఇక్కడున్న ప్రతిపక్షాలు దాన్ని గనక ఎలో చేస్తే మన వ్యవసాయం మూలబడుద్ది అని చెప్పేసి అభ్యంతరాలు చెప్తున్నాయి. అక్కడ డైరీ ప్రొడక్ట్స్ కానీ, అక్కడ అగ్రికల్చర్ ప్రొడక్షన్ కానీ మనం దిగుమతి చేసుకుంటే మనం నిలబడలేమనేది. ఎందుకంటే అక్కడ అది రిచ్ కంట్రీ కాబట్టి వ్యవసాయ రంగానికి 50% సబ్సిడీ ఇచ్చి కృత్రిమంగా నిలబెడుతుంది అక్కడ. అట్లా నిలబెట్టిన దాన్ని తక్కువ ధరకు మన దేశం ఎక్స్పోర్ట్ చేస్తే మన వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోతే చివరికి అమెరికన్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఆక్యుపై చేసే అవకాశం ఉంది. కాబట్టి దీనికి తీవ్రంగా అభ్యంతరం చెప్తున్నాయి ప్రతిపక్షాలు కానీ, రైతాంగం కానీ. ఈ విషయంలో అమెరికా ఒత్తిడి తెచ్చిన భారతదేశం వినే పరిస్థితులు లేదు. ఎందుకు లేదంటే దేశంలో బదన అవుతుందని. కాబట్టి ఇటువంటి సిచ్యువేషన్స్ అన్ని నిన్న రూబియో చేసినటువంటి ప్రకటనలో ఒకటి ఇంధన మీకు సెక్యూరిటీ వచ్చే విధంగా మేము సప్లై చేస్తాం అంటారు. అంటే వాస్తవానికి ఇవాళ మన పశ్చిమేషియాలో ఉత్పత్తి చేసేటువంటి ఖర్చుకు, అమెరికా ఉత్పత్తి చేసేటువంటి ఖర్చుకు తేడా ఉంది. ఇరాన్లో ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ఉత్పత్తి చేయాలంటే $14 బ్యారెల్కు. అమెరికాలో ఒక బ్యారెల్ ఉత్పత్తి చేయాలంటే $45. కాబట్టి ఇరాన్ నుంచి కొనేదానికన్నా రెట్టింపు పెట్టి కొనాల్సి వస్తుంది. అట్లాగే రష్యాలో $22 బ్యారెల్, అమెరికా $45. కాబట్టి ఇరాన్ కన్నా 3 రెట్లు పెట్టి కొనాలి, రష్యా కన్నా 2 రెట్లు పెట్టి కొనాలి. అమెరికా నుంచి ఇంధనం కొంటాను అంటే మనం భారం పెంచుకోవటమే, అయినా ఇంధనం మేము సప్లై చేస్తాం అంటుంది. ఇటువంటి పరిస్థితి. తర్వాత ఇరాన్ మీద వైఖరి కూడా మారలేదు. ఇరాను ఆయిల్ సంక్షోభానికి హర్ముజ్ జలసంధిని మూసేయనీయం అంటుంది. అసలు ఆడ యుద్ధం వచ్చింది ఎందుకు, హర్ముజ్ జలసంధిని మూసేసింది ఎందుకు, దీనికి మొత్తం కారణం అమెరికా, ఇజ్రాయిల్. కాబట్టి మా తప్పని చెప్పకుండా, లేదా యుద్ధం అనవసరమైందని చెప్పకుండా ఇరాన్ మూసేస్తుంది కూడా విడిపిస్తామని మళ్ళీ ఒక మాట, నెగిటివ్ మాట. అంటే అంతా కూడా వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకునేందుకే ఇక్కడ ఇంధన సెక్యూరిటీ అన్నా, లేకపోతే డిఫెన్స్ ఎక్విప్మెంట్ సప్లై చేస్తామన్నా, లేకపోతే నూతన టెక్నాలజీ సప్లై చేస్తామన్నా, మొత్తం మీద BTA అగ్రిమెంట్ కావాల్సినటువంటి ఈ భూమిక మొత్తం కూడా తయారు చేస్తున్నట్టుగా అనిపించింది. కాబట్టి ఖచ్చితంగా రూబియో స్టేట్మెంట్లు సస్పిషియస్గా ఉన్నాయి. అవును, సస్పిషియస్ గానే ఉన్నాయి సార్. మీకు ఎంత అంటే అంత మేము సరఫరా చేస్తామని అంటున్నారు, కానీ భారత్ నుంచి మాత్రం తీసుకుంటామన్న కామెంట్ ఇప్పటికి రాలే. భారత ప్రజలను ఉద్దేశించి ప్రజల ప్రకారమే నిర్ణయం తీసుకుంటాం, ఏ నిర్ణయం తీసుకున్నా జాతీయ ప్రయోజనాల ఆధారంగానే తీసుకుంటాం అని చెప్పేసి ఇప్పటికే భారత్ నుంచి జయశంకర్ చెప్పడం జరిగింది. బట్ ఒకవేళ అదే చేస్తే నష్టానికి అమెరికా నుంచి కొనేటువంటి పరిస్థితి ఉంటుందా, లేదంటే అమెరికా డాలర్ బ్యారెల్ విషయంలో ఏమైనా ఆ ధరకే ఇచ్చేటువంటి
పరిణామాలు అంటే ఇట్లాంటి కండిషన్స్ ఏమైనా పెట్టేటువంటి పరిణామాలు ఉంటాయా? వీటితో పాటు సెమీ కండక్టర్లకు సంబంధించినటువంటి కానీ లేదంటే స్పేస్ పరిశోధనల్లో కానీ రెండింటి భాగస్వామ్యం కూడా ఉంటుంది భారత్ అన్నటువంటి కామెంట్స్ కూడా అమెరికా నుంచి వినిపిస్తోంది. ఇప్పుడు కొత్త విషయం కాదండి. ఇవాళ రష్యన్ పెట్రోల్కు అమెరికా నుంచి దిగుమతి చేసిన దానికి బ్యారెల్కు $4 డిఫరెన్స్ ఉంది. గత ఏడాదిగా మనం ఇంపోర్ట్ చేసుకున్నది. రష్యా నుంచి తగ్గించి వాళ్ళ ఒత్తిడికి మనం అమెరికా కొన్నందుకు బ్యారెల్కు $4 అంటే $400. కాబట్టి అంటే 100 లీటర్లకు $400 అంటే లీటర్కి $4 ఎక్కువ పెట్టుకున్నాం అమెరికా నుంచి. కాబట్టి వాళ్ళ నుంచి అట్లా ఎక్కువ పెట్టి కూడా కొనాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇంధనం సెక్యూరిటీ కల్పిస్తాం, మేము సప్లై చేస్తాం అంటుంది. ఇది దీని అనుకున్న మర్మం ఇది. తర్వాత రెండోది స్పేస్ ఆర్గనైజేషన్లది ఎప్పటి నుంచో ఇద్దరికి, నాసాకు తర్వాత మన దగ్గర ఉన్నటువంటి మన స్పేస్ ఆర్గనైజేషన్కు మధ్య, ఇస్రోకు మధ్య ఎప్పటి నుంచో అండర్స్టాండింగ్ ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చే అండర్స్టాండింగ్ లేదు. గతంలో నాసా నుంచి మనం ప్రయోగించినాం, ఫ్లోరిడా నుంచి, వాళ్ళు కూడా మన దగ్గర నుంచి ప్రయోగించారు. అది కొత్త సహకారం ఏం లేదు. కానీ గతంలో పంద్యానికి వచ్చినప్పుడు మనల్ని స్తంభింపజేశారు. రష్యన్ కంపెనీ నుంచి క్రయోజెట్ ఇంజన్ మనం ఇంపోర్ట్ చేసుకున్నందుకు అమెరికా రష్యన్ కంపెనీ మీద కూడా ఆంక్షలు పెట్టి దరిదాపు 15 ఏళ్లు మన స్పేస్ వెనక్కుపోయింది. మన ఇస్రో పరిశోధనలు మనకు సొంతంగా క్రయోజెనిక్ ఇంజన్ తయారు చేసుకోవడానికి 18 ఏళ్లు పట్టింది. దరిదాపు 15-16 ఏళ్లు మనల్ని స్తంభింపజేసింది. తను సప్లై చేయకుండా, రష్యా నుంచి సప్లై కానివ్వకుండా, రష్యన్ గవర్నమెంట్ కాకుండా రష్యన్ ఇండస్ట్రియలిస్ట్ సప్లై చేశారు. కాబట్టి అవకాశం ఉన్నప్పుడల్లా మనకు అన్ని విధాల ఫ్రెండ్ అనుకుంటేనే మోడీ అలాగే నమ్మాడు. నిన్ను మించిన ఫ్రెండ్ లేడన్నాడు ట్రంప్. కానీ చివరికి పాకిస్తాన్తో వైరుధ్యం వచ్చినప్పుడు అసలు రంగు బయటపడేది. ఇప్పుడు కూడా అగ్రిమెంట్ విషయంలో కూడా ఒత్తిడి గురి చేస్తారు, తీవ్రమైన ఒత్తిడి గురి చేస్తారు. దీన్ని ఎట్లా వినుకోవాలా, ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలని మోడీ కానీ జయశంకర్ కానీ తీవ్రమైనటువంటి ఒత్తిళ్ళు ఉన్నారు. ఎందుకంటే అది వస్తే ఇక్కడ రైతాంగం తిరుగుబాటు చేస్తుంది. ఆ స్థాయిలో ఉంది వ్యవసాయ విషయంలో. కాబట్టి ఏదో విధంగా దానికి కావాల్సినటువంటి భూమికి ఏర్పాటు చేయడానికే ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో మన జయశంకర్ తర్వాత రూబియో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సార్, కొన్ని గంటల్లో ఏదైనా భారీ సమాచారం వచ్చేటువంటి సంకేతం వచ్చేటువంటి అవకాశం ఉందా? ఇప్పటికే మార్కో రూబియో అంటున్నారు ఇరాన్ నుంచి ఒక కీలకమైనటువంటి సమాచారం వచ్చేటువంటి అవకాశం ఉంది. సో తొందరలోనే, మేబీ కొన్ని గంటల్లోనే, అంటే ఈ రోజుకో రేపటికో హర్మోజ్ జలసంధికి సంబంధించి, లేదంటే కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి, లేదంటే సముద్రంలో పెట్టినటువంటి ల్యాండ్ మైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్ మైన్స్ రిమూవల్కి సంబంధించినటువంటి కూడా అప్డేట్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయన్న వార్త కూడా కనిపిస్తోంది. అవకాశం ఉంది. ఇప్పుడు ఇరాన్ అమెరికా అగ్రిమెంటు ఏది ఇప్పుడు యుద్ధం ముగిసిందని ప్రకటించడానికి 50-50 ఛాన్స్లోనే అని వచ్చింది ప్రకటన. కాబట్టి 50-50 అంటే ఫెయిల్ కావచ్చు లేదా సక్సెస్ కావచ్చు. 50% ఛాన్స్ ఉందని వచ్చింది. కాబట్టి అదేమైనా ప్రోగ్రెసివ్ ఉంటే ఆ స్టేట్మెంట్ వస్తే ప్రపంచం మొత్తానికి మంచిది. సార్, అంతర్గతంగా అమెరికా విదేశాంగ అధ్యక్షుడు భారతదేశానికి వచ్చి మాట్లాడడం, మోడీని కలవడం, అంతర్గతంగా ఇరాన్ యుద్ధం నేపథ్యం కూడా మనం ఆలోచించవచ్చు. ఎందుకంటే భారతదేశం నమ్మకమైనటువంటి దేశం. ఈవెన్ ఆసియాలో కూడా చైనా దూకుడు ఆగాలన్నా, చైనాకు అడ్డుకట్ట వేయాలన్నా భారతదేశం ఆసియాలో చాలా కీలకమైనటువంటి ఆర్థిక పరంగా లేదంటే సైనిక పరంగా శక్తివంతమైనటువంటి దేశం కాబట్టి, సో క్వాడ్లో కూడా భారతే చాలా కీలకమైనటువంటి దేశం. సో ఇట్లా ఇరాన్ యుద్ధం కూడా దీని బిహైండ్ ఆఫ్ ఉండొచ్చా ఈ పర్యటన వెనక? ఖచ్చితంగా. ఎందుకంటే అమెరికా ఇరాన్ మీద దాడి చేస్తే మన దేశం ఖండించలే. కాబట్టి దాంట్లో కృతజ్ఞత చెప్పే అవకాశం ఉంది. రెండోది, ఇంకా ఏమైనా అడ్వాంటేజెస్, బీటీఏలో ఏమైనా అడ్వాంటేజెస్ ఉంటాయా, డిసడ్వాంటేజెస్ ఉన్నాయా డిస్కస్ చేసి ఉంటారు. మూడోది, క్వాడ్ దానికి బలహీనంగా అమెరికా మన మీద టారిఫ్ విధించినప్పుడు మన దేశం క్వాడ్ విషయంలో స్పందించలే. అసలు హర్ట్ అయి బయటకే వస్తుందేమని కొంతమంది అనుకున్నారు ఏది క్వాడ్లో నుంచి. ఎందుకు మన మీద దరిదాపు 150%, 200% అని అనౌన్స్ చేసినందుకు టారిఫ్లు కుదేలైంది ఎకానమీ. దానికి షేక్ అయి అమెరికాకు సహకరించవద్దు, క్వాడ్ నుంచి బయటకు వద్దామన్నంత స్థాయిలో చర్చ జరిగేది. కానీ మనమేం ఇప్పుడు ఆ క్వాడ్ని బలోపేతం చేయడానికి, మళ్ళీ యాక్టివ్ చేయడానికి, ఆ భారత్ని యాక్టివ్గా ఉపయోగించడానికి ఈ పర్యటనలో చర్చించే అవకాశం ఉంది. అందులో 4 దేశాల విదేశాంగ మంత్రులు సమావేశం కాబోతున్నారు. కాబట్టి సమావేశంలో భేదాభిప్రాయాలు వచ్చిన దానికన్నా ముందే క్లారిఫికేషన్ ఇవ్వడానికి అమెరికా వచ్చి ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని కూడా భారతదేశం వదులుకోవద్దు, భారతదేశాన్ని మీద పట్టు విడవద్దు అనేటువంటి కాంక్ష ఇవాళ రూబియో మాటల్లో అవపడుతుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.